గతంలో జగన్ పరిపాలన వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడారు అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం అంటుంది కదా సార్, నిజమేనా ఇది? గతంలో జగన్ పరిపాలన వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అనేసి కూడా కూటమి ప్రభుత్వం అంటుంది కదా సార్, అది నిజమే అంటారా? వాస్తవమే, అది వాస్తవేగా. ఇబ్బంది పడ్డం అంటే ఏంటి, మేము గతంలో చేసినా వాళ్ళ పేర్లు మార్చేశారు, మళ్ళీ మేము పాత పేర్లే కానీ వాళ్ళు ఏమంటున్నారు మా పేర్లు మార్చారని చెప్పి మేమేమి మార్చాలి, మా పేర్లు వాళ్ళు మార్చారు, మేము పాత గతంలో ఏ పేర్లోనే మళ్ళీ అయ్యే మేము రన్నింగ్లో పెట్టుకొని మేము మా పథకాలన్నీ మేము చేసుకుంటూ వెళ్తాం ఒకటి తప్పకుండా. ఇంక అర్హత లేదు అని చెప్పేసి దళితులే ఈ పని చేశారు అని చెప్పేసి టీడీపీ అంటుంది కదా సార్, వాస్తవం అవచ్చు అది. ఇప్పుడు ఎందుకంటే ఏదో ఆయన పేరు చెప్పుకొని ఏదో ముందుకెళ్ళాలని చేశారు, మరి ఆయన చేసిన పనులు మరి ఏమన్నా పని, ఒక మంచి పని ఇవ్వాలి, కొన్ని ప్రజల పనికి వచ్చే పని మీరు చెప్పండి, మీడియాకి ఏమైనా పలానా చేశారని చెప్పండి పేద ప్రజలకి. అన్న క్యాంటీన్లు తీశారు ఏంటంటే పనులు, ఇప్పుడు కూలి పని చేసుకుని పొద్దున్న కూలి పని చేసుకొచ్చిన వాడికి ఏం కావాలండి, మనకి భోజనం కోసమే కాదు, ఏ పని చేసుకున్నా అంతేనే కదా, వాడు ఏదో దాచుకోవడానికి సంపాదించుకోవడానికి కాదుగా. మరి అలాంటివన్నీ తీసేసి పేద ప్రజలను ఇబ్బంది పెట్టి ఏదో ఎంతో పెట్టుబడి పెట్టేసి కొన్ని కోట్లు పెట్టేసి అక్కడ కట్టేసేసుకుని అక్కడ పేరు పెట్టుకోండి. ఆయన ఎవరు కొంతమంది చేశారేమో మరి మాకైతే తెలియదు, చేశారనుకోండి, చేసిన వాళ్ళు కూడా నిదానంగా పట్టుకుంటారు, వాళ్ళకి శిక్ష పడద్దు, ఎవరు చేశారేంటి అనేది వాళ్ళు చేయడం తప్పది. దాన్ని మేము అయితే టీడీపీ కావాలని కక్ష సాధింపు చేస్తుంది అని చెప్పి జగన్ అంటున్నాడు కదా సార్, అవి మనం జగన్ అంటున్నాడు కదా సార్, కూటమి ప్రభుత్వం కావాలని కక్ష సాధిస్తుంది అని చెప్పి. అవన్నీ ఒట్టి మాటలు సార్, ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఏదో మాట్లాడతారు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మామూలే. కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి పథకం అమలు చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. ఎవరన్నారు సార్? వైసీపీ వాళ్ళు అంటారు కదా సార్, జగన్ ఎందుకు అమలు చేయలేదు సార్? మరి 3000 ఉన్న పెన్షన్ ఒకసారి 1000 రూపాయలు చేసి మరి 4000 ఇచ్చారు కదా సార్, మరి అది పథకమేగా కాదా? వాళ్ళకి తెలియట్లేదా? మరి ప్రజలను అడగండి, తీసుకుని ప్రజలను అడగండి మీరు. సార్ మళ్ళీ గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేక ముందుకు ఎగిరెగిరి పడ్డారు, కానీ అధికారం వచ్చిన తర్వాత ఎన్నో దాడులు ఏం జరుగుతున్నా కూడా సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి కూడా వైసీపీ అంటుంది కదా సార్. అవన్నీ ఒట్టి మాటలు సార్. ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీకి బీజేపీ కానీ ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలో ఏ ఇష్యూ జరిగినా సరే న్యాయంగా అది అక్కడ జరిగేది న్యాయమా కాదని చెప్పి ఎప్పటికప్పటికి ఎంక్వైరీ చేసి అది మామూలుగా రాజకీయంగా జరిగిందా వ్యక్తిగతంగా జరిగిందా అనేది కూడా ఆలోచించి ఆ యొక్క తీర్పును కూడా ఎవరికాడు రాజకీయ పార్టీ వాళ్ళు ఈ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఎవరు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదండి. వాళ్ళ ఒక న్యాయ వ్యవస్థ ఉందా, ఆ న్యాయ వ్యవస్థకు అప్పచెప్పడం, వాళ్ళు ఆ కేసును సాల్వ్ చేయడం జరుగుతుంది. అందుకని ఏదో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మామూలే, వ్యక్తిగత కక్ష అంటారు, రకరకాలుగా ఉంటాయి సార్. మళ్ళీ గతంలో జగన్ చేసిన అప్పుల వల్లే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నామని చెప్పి చంద్రబాబు గారు కూడా వ్యాఖ్యలు చేశారు కదా సార్, ఎలా చూడొచ్చు? దాని మీద మీ అభిప్రాయమే? అది కొంచెం టైం పట్టు సార్, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం ఏ పరిస్థితి మీకు తెలుసు, జనాలకు తెలుసు, మనం చూస్తున్నాం ఎలా ఉందనేది. మరి ఒకసారి ఇచ్చిన మాట వాస్తవమే, చేస్తాం. జగన్ గారు అప్పు చేయడం నిజమే అంటారా? వాస్తవమే కదా ఇది. ఇప్పుడు ఇది మేము అనుకునే మాట కాదు కదా, రికార్డెడ్గా ఉంటుంది కదా, గవర్నమెంట్ రికార్డెడ్గా ఉంటుంది కదా, అది వాస్తవం. అది తల్లికి వందనం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా జగన్ అంటున్నాడు కదా సార్. అదే సార్, నేను ముందుగా చెప్పా, రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మామూలే. మనం ఏంటంటే జరిగే కార్యక్రమానికి ఏదో ఒకటి ఇష్యూ చేసి దాన్ని కొంచెం ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా సరే టీడీపీ ఏదైతే సూపర్ 6 ఇచ్చిందో అవన్నీ కూడా కొంచెం లేట్ అవుద్ది, లేట్ అవడం మాత్రం వాస్తవం. లేట్ అయినా అన్నీ కూడా నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా సార్. మళ్ళీ అదే మీకు ఇప్పుడు మళ్ళీ 2సారి 3సారి అదే ప్రశ్న అడుగుతున్నారు, చెప్పే రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతుంటారు సార్. వాడు ఎన్ని మీరు ఎన్ని మాట్లాడుతూ ఉంటారు, ఫోకస్ అవడం కోసం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ సార్ ఓవరాల్గా 2 నెలల కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉందనుకుంటున్నారు పరిపాలన? బ్రహ్మాండంగా ఉందండి, ఇంకా ఇప్పటికీ పర్లేదు, ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు చంద్రబాబు నాయుడు, అందులో సమస్య లేదు. ఇది మాత్రం పక్కా. మన రాష్ట్రం బాగుంటుంది, జనాలు చూస్తారు, మీడియా ఉన్నారు, మీరు చూస్తారు. మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూడండి, వాళ్ళు ఆపేశారు అన్నా క్యాంటీన్లు, వీళ్ళు వచ్చి మళ్ళీ మొదలు పెట్టారు. మరి పేదవాడికి భోజనం పెట్టాలని ఉద్దేశమేదే కదా సార్. మళ్ళీ గతంలో జగన్ కూడా ప్రతి పేదవాడికి నేను మంచి చేస్తా అన్నాడు, అలా పేదవాడికి మంచి చేస్తా అన్న వ్యక్తి అన్నా క్యాంటీన్లే తీసేశాడు. మళ్ళీ ఎలా చూడవచ్చు అంటారు సార్ దీన్ని? అందుకని దానికి ప్రజలే తీర్పిచ్చారు, అతను చేసిన మంచి పనికి ప్రజలే దాన్ని మంచి చేశాడు చెడు చేశాడు అనేది ప్రజలు తీర్పిచ్చారు, అయిపోయింది. కానీ వెళ్ళిపోయాడు. అది